మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడు. ఇక్కడ ఈ ఆజ్ఞ అనేది ఈ వచనం నుంచి, ఈ వాక్య భాగం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎదుటి వారికి మీరు తీర్పు తీర్చకూడదు, అనగా తప్పులు ఎంచకూడదు. ఇక్కడ తీర్పు తీర్చడం అంటే కోర్టులో జరిగే తీర్పు కాదు, ఊళ్ళో జరిగే రచ్చబండ దగ్గర జరిగే తీర్పు కాదు, సంఘంలో జరిగే తీర్పు కాదు. గుర్తుపెట్టు, మనకి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను సాధారణంగా లోక సంబంధమైన కోర్టులో ఏం జరుగుతాయి? తీర్పులు ఇస్తారు, జడ్జి గారు తీర్పు ఇస్తారు, న్యాయాధిపతి. అలాగే ఊళ్ళో ఉన్న పెద్దలు సభలు పెట్టి, గ్రామ సభ పెట్టి తీర్పులు ఇస్తారు, తప్పులు కూడా వేస్తారు. దాని గురించి కూడా కాదు. సంఘంలో కూడా తీర్పులు తీరుస్తారు, ఆ తీర్పు గురించి కూడా కాదు. మరి ఇదేంటిది? వ్యక్తిగతంగా మనం తీర్పు తీరుస్తామే, దాని గురించి యేసుప్రభు చెప్తున్నాడు. ఒక విషయమే, ఆస్తి తగాదా విషయమే మన ఊర్లో పెద్దల్లో పెట్టామే, అప్పుడు తీర్పు తీరుస్తారే, అది కాదు ఈ తీర్పు. మనం కోర్టులో వేసినప్పుడు కోర్టులో తీర్పు ఇస్తారే, ఆ తీర్పు గురించి కాదు ఇక్కడ. సంఘంలో నలుగురి మధ్య, ఒక ఇద్దరు సహోదరుల మధ్య గొడవ జరిగితే తీర్పు తీరుస్తామే, అది కాదు ఇది. ఇదేంటంటే వ్యక్తిగతంగా నీ హృదయంలో, మన హృదయంలో ఎదుటోళ్ళ మీద తప్పులు ఎంచుతామే అది. ఉదాహరణకి ఒక వ్యక్తి సంథింగ్ ఏదో బాటిల్ ఇచ్చుకుని చీకట్లో వెళ్తున్నాడు, అది నూనె చేసా, కానీ దాన్ని పట్టుకుని మనం ఏమనుకున్నాం? బీరు చేసా అనుకున్నాం. వెంటనే మన హృదయంలో అనుకున్నాను నేను ఎప్పటి నుంచో, ఇతనికి తాగుడు అలవాటు కూడా ఉంది, ఇతను తాగిపోతాడు, చిచ్చి పేదను కూడా వచ్చి ఇలా తాగుతున్నాడు అని వెంటనే ఎన్ని అనేసుకుంటాం చూడండి. అసలు అది నూనె సీసాయో బీరు సీసాయో కూడా తెలుసుకోకుండానే నేను ఎప్పటి నుంచో అనేసుకున్నాను, ముందు నుంచే అనుకున్నాను ఇంక తాగుడు అలవాటు ఉందని, చర్చికి వస్తే ఈ పాడు పనులేంటి, ఇంకెంత ఎక్కడికి వెళ్ళిపోయాను చూసారా? అది తీర్పు తీర్చడం అండి. రైట్. సో పొరపాటున ఒక అమ్మాయి ఒక షాప్ కాడ ఉందనుకోండి, ఎందుకు వెళ్ళారో ఆవిడ, ఈ హాస్పిటల్కి వచ్చి వెళ్ళారో లేకపోతే దేనికి వచ్చారో, ఆగివిడిలో సెంటర్లో కనపడ్డారు అనుకోండి, వెంటనే మనం తీర్పు తీరుస్తుంటాం. ఎందుకుందో ఇక్కడ, ఏమో ఎవరి కోసం వచ్చిందో, ఇలాగా మనసులో ఏదో వాళ్ళ పట్ల చెడుగా ఆలోచిస్తామే, అది తీర్పు తెచ్చుకోం. ఎదుటివారు యొక్క దోషాలను ఎంచటం అంటే నిజంగా వాళ్ళు తప్పు చేయకపోయినా, తప్పు చేశారో లేదో మనకు తెలియదు, వాళ్ళలో తప్పు ఉందో లేదో తెలియదు, వెంటనే ఎంచడం. రెండోది, నిజంగానే తప్పు చేశారు, మీకు నిజంగానే దొరికేశారు, మీరు తప్పు చేయడం మీకు కనపడ్డది, వెంటనే వాళ్ళని తీర్పు తీర్చడం. అవును వీళ్ళు నిజంగా నేను అనుకున్నాను, సినిమా హాల్కి వెళ్తే ఎవరో దొరికారు అనుకోండి మిమ్మల్ని, అప్పుడు వెంటనే సినిమా హాల్కి కూడా వెళ్తున్నారు చిచ్చేళ్ళు, అప్పుడే అనుకున్నా ఇలా పెద్ద పాపులని వెంటనే వాళ్ళను తప్పు చేసిన వారుగా మీ మనసులో భావించి మీరు వాళ్ళని చిన్న చూపు చూడటం, అలాగే వారిని తృణీకరించడం కానీ చేస్తే మీరు తీర్పు తీర్చిన వాళ్ళు అవుతుంది. అంటే మీ మనసులో ఎదుటి వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు దోషులు, వీళ్ళు పాపులు, ఇలా పలానా పొరపాటు ఇల్లో జరిగింది అని మీకు తెలియకపోయినా అనుకున్నా, ఒకవేళ నిజంగానే తెలిసి మీరు అనుకున్నా, మీరు వాళ్ళని తీర్పు తీస్తున్నారు అర్థం. ఎప్పుడు తీర్పు తీర్చినట్టు గుర్తుపెట్టుకోండి, మీరు పాపం చేస్తున్నారని వాళ్ళ పట్ల చిన్న చూపు చూశారనుకోండి, వాళ్ళని పాపులుగా భావించి తృణీకరిస్తున్నారనుకోండి, అనవసరంగా కావాలని ఇతరులకు చెప్తున్నారనుకోండి, ఇలా చేశాడు అలా చేశారు, ఈమె ఇలా చేసింది, ఆమె అలాంటిది ఇలాంటిది అని మీరు చెప్తున్నారనుకోండి, అప్పుడు మీరు తీర్పు తీరుస్తున్నారని అర్థం. చాలామంది ఎక్కువగా కుటుంబాల్లో ఎక్కువగా ఉంటుందంటే, వాళ్ళ ఇంట్లోనే ఆవిడే వాళ్ళ అమ్మని సరిగ్గా చూడదు, వాళ్ళ అత్తగారిని సరిగ్గా చూడదు, కోడల్ని రాసి రంపాన్ని పెడుతుంది, ఇలా పొరుగుంటి వాళ్ళ గురించి సమాధానాలు చెప్పుకుంటూ ఉంటారు. అసలు మనకి ఎంతవరకు తెలుసు సరిగ్గా చూస్తున్నారో లేదు, మనకేం తెలుసు? నిజంగా ఇలా పొరుగింటి వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు.
అసలు వాళ్ళ అమ్మానాలని సరిగ్గా చూస్తున్నారు లేదా అని మనం తీర్పు తీరుస్తున్నామే. అసలు మన కళ్ళ ముందున్న అమ్మానాలని ఎంతవరకు చూస్తున్నాం మనం? అలా అనడానికి మనం సరిపోతామా? ఇవే అనుకోరన్నమాట. మనం మాత్రం అమ్మానాలను ఎలా చూసుకుంటున్నామో, అత్తగారిని కోడల్ని ఎలా చూసుకుంటున్నామో అనేది కొంతమంది పట్టించుకోరు. కానీ పొరుగింటోళ్ళు అత్తగారిని కోడల్ని ఎలా చూసుకుంటున్నారు, లేకపోతే తోడుకోళ్ళు ఎలా ఉంటున్నారు, లేకపోతే అమ్మానాలను ఎలా చూసుకుంటున్నారు, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, వీటి విషయమై ఎంక్వైరీ చేసి ఊబీలాగి దాని గురించి మెల్లమెల్లగా నోట్లో ఎవరికి వినపడకుండా చెప్పుకోవడాలు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక చెత్త. యేసు ప్రభు ఎదుటి ఇదంతా చెత్త, తీర్పు తీర్చడం అనమాట. తీర్పు తీర్చడం. సో ఇంగ్లీష్లో మాట ఉంటుందండి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఒక డైలాగ్ తిట్టుంటుందండి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. అంటే అర్థం తెలుసా? నీ పని నువ్వు చూసుకోవాలి. అంటే నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో, అది ఇక్కడ అర్థం. యేసుక్రీస్తు వారు కూడా నువ్వు ఎదుటివారిలో ఉన్న నలుసును చూడడానికి ప్రయత్నిస్తున్నావు. ఆ నలుసును చూసి ఇదిగో నలుసుంది 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 నలుసుందని నువ్వు గేలి చేస్తున్నావు, తృణీకరిస్తున్నావు, చిన్న చూపు చూస్తున్నావు, తీర్పు తీరుస్తున్నావు. కానీ నేను చెప్పమంటావా? అంతకంటే పెద్ద దూలమే నీ కంట్లో ఉంది, అది నువ్వు చూసుకోవట్లేదు. నీ కంటిలో ఉన్న నీ ఇంటి విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ వ్యక్తిగత విషయాల్లో, నీ విషయాల్లో నువ్వు దూలాన్ని పెట్టుకొని ఎదుటి వారి యొక్క తప్పుల్ని ఎంచడానికి నువ్వు తీర్పు తీర్చినట్టుకే నేను కూడా నిన్ను అలాగే తీర్పు తీరుస్తా. జాగ్రత్త. నా బిడ్డవు అని, నా శిష్యుడు అని నిన్ను వదిలేస్తానేమో అనుకుంటున్నావేమో. నువ్వు అక్కడ చూడండి రెండో మాట, మీరు తీర్చు తీర్పు చెప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడు. మీరు అన్నాడా వాళ్ళు అన్నాడా? మీరు అంటే అర్థం ఏంటండి? మనమే. అంటే మనకి అయిపోద్ది. అంటే నేను యేసుప్రభు పెట్టినండి, యేసుప్రభు శిష్యుడినండి, యేసుప్రభు తమ్ముడినండి, యేసుప్రభు చెల్లినండి, నేను ముద్దులు చెల్లినండి, ముద్దుని తమ్ముడినండి, అది వేస్తాడండి అని అనుకోకండి. యేసుక్రీస్తు వారికి పక్షపాతం ఏం లేదు. రేపు రెండో రాకల్లో వచ్చినప్పుడు ఆయన అందరినీ తీర్పు తీర్చినప్పుడు మనం ఎవరెవరినైతే తీర్పు తీర్చామో ఆ విషయాలన్నిటిలోనూ ఆయన మన ముందుంచి, వీళ్ళని ఎందుకు ఇలా తీర్పు తీర్చావు, వీళ్ళని ఎందుకు ఇలా తప్పులేంచావు, వీళ్ళని ఎందుకు ఇలా చెడ్డవాళ్ళని నువ్వు అనుకున్నావు, నువ్వేమైనా మంచిదానువా, ఆ విషయంలో నువ్వేమైనా కరెక్టా అని మనల్ని అడుగుతూ ఉంటే అప్పుడు మనం ఏమైపోతాం? మనకి సిగ్గైపోతుంది కదండి. అంటే యేసుప్రభు అనేది ఏంటంటే, నువ్వు కానీ ఎదుటివారిలో ఉన్న నలుసుని ఎంచడానికి ప్రయత్నం చేస్తే నీ కంటిలో ఉన్న దూలాన్ని నేను ఎంచుతాను అంటున్నాడు. అబ్బా అమ్మోకి ఎందుకంటే ఇంకా మన దూలం ఏంటో ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకి తెలుసు. కనుక ఎదుటివారి కంటిలో ఉన్న నలుసుని ఎలా చూపించేది, అక్కడ నలుసు ఉంది, ఎంత నలుసు ఉంది, అతను ఇలాగా తిట్టిపోతున్నాడు, తాగుబోతున్నాడు, తిరిగిపోతున్నాడు, సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, లేకపోతే ఇలా ఉన్నారు, మోసగాళ్ళు, వడ్డీలకి ఇస్తున్నారు, లేకపోతే అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, లేకపోతే అన్యాయం చేశారు, అక్రమం చేశారు, లేకపోతే ఇలా ఉన్నారు, అలా ఉన్నారని మనం ఎప్పుడైతే ఎదుటోళ్ళ మీద మనం నేరారోపణలు చేస్తూ వాళ్ళని చిన్నచూపు చూస్తూ తృణీకరిస్తూ నలుగురికి టామ్ చేస్తున్నాము అంటే సో అది ఏ మాత్రము కూడా ప్రభువుకి సంతోషకరమైన విషయం అయితే కాదు. అది ఏ మాత్రము, ఆ ప్రవర్తన ఏ మాత్రము దేవునికి కానీ యేసు ప్రభు కానీ ఇష్టమే లేదు. చూడండి లోకాసు వార్త 18వ అధ్యాయం. లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం. లోకాసు వార్త 18:9. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను అది తృణీకరించే కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ఏమని చెప్పాను? ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, రవి ఒక్క నిమిషం
అలాగా దారిచ్చేయండి వాళ్ళకి. అక్కడ ప్రేమ్ కుమార్ గారు మీ కుర్చీని అక్కడ పక్కన పెట్టండి, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ కుర్చీ తీశారు అవి. చెప్పండి అమ్మా. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రైట్. పరిసయ్యుని యొక్క ప్రార్థనలో దేవుని ముందు ఆయన చెప్పే మాటలను బట్టి ఆయన మాటలు ఏమని సాక్ష్యమిస్తున్నాయంటే, నాయనా నాలో ఈ తప్పులేమీ లేవు, ఆ తప్పులన్నీ ఈ సుంకరలో ఉన్నాయి కానీ నాలో లేవు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఈ పాపాలన్నీ వాళ్ళలో ఉన్నాయేమో కానీ నాలో లేవు. వాడు పాపి, నేనేమో రైట్. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎవరు ఎదుటివాడిలో తప్పులు ఎంచాలనుకుంటాడంటే, నేను నీతిమంతుణ్ణి, నేను మంచోడిని అనిపించుకోవాలనుకున్నవాడు ఎత్తుతాడు. అంతే. అంటే మనకు ఒక జబ్బు ఉందన్నమాట. నేను వాళ్ళకంటే మంచోడిని, వీడికంటే మంచోడిని, ఈ పొరుగింటోళ్ళ కంటే నేను మంచోడిని అని చెప్పుకోవడం కోసమే నువ్వు తప్పులు ఎంచుతావు. ఏం కంగారు పడకండి, ఈ జబ్బు అందరిలోనూ ఉంది, నాలో కూడా ఉంది. మీ గురించి అంటున్నానని మీరేం ఫీల్ అవ్వకండి, అందరిలోనూ ఉంది. ప్రభుదాస్ గారిలో కూడా ఉంటుంది. ఏమండి, ఉండదా? ఉంటుంది. అందరిలోనూ ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళలో తప్పులు ఎంచుతున్నాము అంటే ఎందుకు ఎంచుతున్నాం అనుకుంటున్నారు? మనం ఏదో ఆ విషయంలో మంచివాళ్ళం అన్నట్టు, వాళ్ళు మాత్రమే చెడ్డోళ్ళు అన్నట్టు మన ఫీలింగ్ అనమాట. ఎప్పుడైనా ఎదుటోళ్ళ చెడ్డ విషయాల్ని చాలా హ్యాపీగా చెప్తున్నామంటే వాడు పెద్ద ఎదవని చెప్తున్నా, నేను మాత్రం చాలా ఉత్తముండని అనిపించుకోవడం కోసం మన ప్రయత్నం. సరే, ఎంత దురాలోచనలు మనకి. ఒకటేనా? రెండోది, ఇందులో రెండో అర్థం చూపిస్తానండి. నేను నీతిమంతుణ్ణి, వీడెవడో సొంకరే, వీడో పెద్ద పాపి. అంటే ఈయన దృష్టిలో తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, ఆ వ్యక్తినేమో తృణీకరిస్తున్నాడు. అంటే ఎదుటి వ్యక్తిని తృణీకరించటం. మనం ఒకళ్ళ తప్పుల్ని ఎంచి దెప్పి పొడిచి మాట్లాడుతున్నామంటే నువ్వు అతన్ని తృణీకరిస్తున్నావు. పాపి అని తృణీకరిస్తున్నావు, తప్పులు చేసినవాడు అని చిన్న చూపు చూస్తున్నావు. తృణీకరించడం అంటే అర్థం ఏంటి తెలుసా? చిన్న చూపు చూడటం. మీకు అర్థమవుతుందో లేదు? చిన్న చూపు చూడటం. తర్వాత అందులో ఇంకోటి ఉందండి, వాడికంటే నేను బెటరు అని మనల్ని మనం హెచ్చించుకుంటున్నామని అర్థం. మరి ఇన్ని ఉంటాయి ఇందులో. తీర్పు తీర్చడం వెనకాల ఎన్ని ఉన్నాయంటే, నేను ఉత్తముణ్ణి అనిపించుకోవాలని ఒకటే, వాడికంటే నేను ఉత్తముడని నన్ను నేను హెచ్చించుకోవడం ఉంటుంది, హెచ్చించుకోవడం కోసం. అలాగే వాడు పాపి అని వాడిని చిన్న చూపు చూడడం అనేది ఉంటుంది. ఇవన్నీ అందులో ఉంటాయి. ఇందులో ఆత్మీయ గర్వం ఉంది. ఎదుటివాని విషయంలో తప్పులు ఎంచటంలో ఏమున్నదో చెప్తాను చూడండి. ఆత్మీయ గర్వం ఉంటుంది, ప్రేమలేనితనం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, హెచ్చింపు కనిపిస్తుంది. ఈ 4 ఉంటే చూడండి. దానికి మరొక ఉదాహరణ చెప్తాను. వ్యభిచారం అనే పాపములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పడేసి, ఈమెను ఏం చేయమంటావు? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టేయమంటావా, లేకపోతే మరి ఏదైనా చెప్తావా? ఎందుకంటే మోషే ఇలా చెప్పాడు, నేను చెప్పునిదే అమనగా అంటున్నావు ప్రతిసారి. అదే కదా ఇప్పుడు మనం అదే నేర్చుకుంటున్నాం. పూర్వీకులతో మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇప్పుడు నేను మీతో చెప్పున్నది ఏమనగా అని అంటున్నావు ప్రతిసారి. సరే, అయితే ఈ విషయంలో కూడా మరి నీ విషయం ఏంటి చెప్పు. ఈ విషయంలో కూడా మరి మోషే రాళ్లతో కొట్టమని చెప్పాడు, మరి ఈ విషయంలో నువ్వేం చెప్తావు అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? కొట్టేయండి, కొట్టాలనుకుంటున్నారు కొట్టేయండి. అయితే ఓ మాట, మీలో ఏ పాపం లేనివాడు ఆమె మీద రాయేయండి అని చెప్పండి. ఎవరు వేశారు? సామాన్య జనులు వేశారా? వేయలేదు, వెళ్ళిపోయారు. యాజకులు వేశారా? ప్రధాన యాజకుడు వేశాడా? ఆయన వేయలేదు. శాస్త్రులు వేశారా? పరిశీలం నిష్ట కలిగిన వారు అన్నవాళ్ళు వేశారా? వేయలేదు.
వెయ్యకుండా వెళ్ళిపోయారంటే వాళ్ళ జీవితాల్లో కూడా ఏమున్నాయని? వ్యభిచారం అనే పాపం లేకపోవచ్చు, ఏదో ఒక పాపం ఉందనా లేదా? ద్వేషమో, అసూయో, అనవసరమైన కోపమో, పాగో, అన్యాయమో ఏదో వాళ్ళ జీవితాల్లో ఉంది. అందుకే అది వాళ్ళ మనసుని గద్దించడం వల్ల అయ్య బాబోయ్ అనుకుని వాళ్ళు రాయేయకుండా వెళ్ళిపోయారు. యేసు ప్రభు అన్న ఒక్క మాట వల్ల వాళ్ళ హృదయాలలో ఉన్న వాళ్ళ తప్పేంటో వాళ్ళకి తెలిసింది కనుక వాళ్ళు రాయి వేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, రాయి ఎవరు వేయాలి చెప్పండి? అమ్మాయి మీద రాయి ఎవరు వేయాలి? తప్పు చేసిన వ్యక్తి మీద ఈమె తప్పుడిది లేదా వ్యభిచారం చేసింది అని రాయిచ్చి కొట్టే అవకాశం ఎవరికి ఉంది? అంటే ఎదుటివానికి తీర్పు తీర్చగలిగేవాడు ఎవరు? ఎదుటివాని తప్పులు ఎవరించాలి? ఎవరు రాయిచ్చి కొట్టాలి చెప్పండి? ఏ తప్పు? ఇప్పుడు నేను చెప్తున్నాను చెప్పండి, నాకైనా మీకైనా ఏ తప్పు లేదా? చూడుగడుగుతున్నాను, నన్ను మిమ్మల్ని చూడుగడుగుతున్నాను, మనలో ఏ తప్పు లేదా? చెప్పరేంటండి? మరి తప్పు లేనప్పుడు, తప్పులు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళలో తప్పులు ఎంచడానికి అసలు మనం సరిపోతామా? మనం ఎలాంటి వాళ్ళో తెలుసా అండి? పారిసేయులు శాస్త్రుల కంటే ఘోరమైన వాళ్ళం. ఎందుకో తెలుసా? వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుని వెళ్ళిపోయి రాళ్ళు పడేసి, కానీ మనం రాళ్ళు ఇచ్చి కొడుతున్నాం. ఏం రాళ్ళు? మన రాళ్ళు ఏంటి తెలుసా? మాటలు అనే రాళ్ళు. మన మాటలు అనే రాళ్ళు. ఒక్కొక్కసారి నా వాక్యం ద్వారా కూడా రాయిచ్చి కొడతాను అనుకోండి, చాలా పశ్చాత్తాపడతాను. ప్రభువా, నేను రాయిచ్చి కొట్టాను, నేను అలాంటి వాడిని కాదు, నేను సరిపోను ప్రభువా, నన్ను క్షమించండి అని చెప్తాను. ఒకవేళ నేను ప్రసంగంలో ఎలా ఉన్నారు అలా ఉన్నారని ఒకవేళ అన్నాను అనుకోండి, చాలామంది ప్రసంగాలు అలాగే ఉంటాయి కదా. కొంతమంది ప్రసంగికులు రాళ్ళిచ్చి కొట్టేస్తూ ఉంటారు. ఏ రాళ్ళు? వాక్యం అనే రాళ్ళతో. వాళ్ళని వీళ్ళని నువ్వు అదివాడు, నీ ఎలాంటివాడు, అలాంటివాడు, ఎలాంటివాడు అని చెప్పి డైరెక్ట్గా అనలేక దేని ద్వారా అంటారు? వాక్యం ద్వారా కొట్టేస్తారు. అది కూడా రాళ్ళతో కొట్టడమే. ప్రసంగాన్ని అడ్డుగా వాడుకుని రాళ్ళతో కొడుతూ ఉంటారు. ఎప్పుడు సాధారణంగా జరగదో, ఒకవేళ జరిగితే నేను దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాను. ఇక సహోదరులు మాటల్లో కొట్టేస్తారు, రాయించుకుని వేసేస్తారు. సోదరీమణులు మాటల్లో ఆ మాట ఈ మాట కలిపి అన్నప్పుడు వేసేస్తారు మాట. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు చక్కగా రాయినిందారో వేస్తారు. విసేత్తం లేదు, మనం ఉంచుకోం మన కడుపులో. ఏదో ఒక రోజు ఆ రాయి విసిరేస్తాం. శాస్త్రులు పరిశీలి అయితే ఏం చేశారు? అక్కడ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళకంటే జ్ఞానం లేదండి మనకి. వాళ్ళైతే రాయి విసిరి వెళ్ళారా, పడేసి వెళ్ళిపోయారా? అమ్మో మేము కొట్టడానికి సరిపోము అని. అంటే ఈమెను తీర్పు తీర్చడానికి మేము సరిపోమని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే మనం నేర్చుకోవాలండి. ఇప్పుడు వాళ్ళు ఆమెను రాళ్ళు ఇచ్చి కొట్టడానికి రావడానికి గల కారణం ఏంటంటే ఆమె తప్పు చేసింది అనుకున్నారు కనుక వాళ్ళు వచ్చారు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చాక ఏం విషయం తెలిసింది? ఆమెలోనే కాదు మాలోనూ తప్పులు ఉన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకే కొట్టడం మానేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం అందరం కూడా లోకల్లో ఉన్నా, యేసుప్రభు దగ్గరికి వచ్చామా? రైట్. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే ఏం నేర్చుకోవాలి మనం? రాకముందు రాళ్ళు ఎన్నో విసిరాం. ప్రభుదాసు ఇలాంటివాడు, లేకపోతే అలాంటివాడు, ఇలా అన్నీ వేసాం. ఓకే. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం నేర్చుకోవాలి? అయ్యో వాళ్ళే కాదు పాపులు, నేను అంతకంటే, వాళ్ళలో ఉన్నది నలిసే కానీ నాలో ఉన్నది దూలం. వాళ్ళ దగ్గర ఉన్నది నిమ్మకాయే, నా దగ్గర ఉన్నది దబ్బకాయ. వాళ్ళ దగ్గర ఉన్నది నిమ్మకాయ అంత, నా దగ్గర ఉన్నది దబ్బకాయ అంత. కాబట్టి నేను వాళ్ళని అంటానికి సరిపోను అని మనలో మనం ఆత్మవిమర్శన చేసుకోవటం అనేది చేస్తాం. తర్వాత ఇంకో విషయం చెప్తానండి. నిజంగా అక్కడ నిలబడిన వారందరూ వెళ్ళిపోతే ఎవరు మాత్రం మిగిలారు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆమెని తీర్పు తీర్చి రాయిచి కొట్టే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? అవకాశం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు ఉంది. ఎందుకని? ఏ పాపం లేనివాడు కనుక ఆయన రాయి తీసి కొట్టే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఆయన కొట్టాడా? ఆమెను వ్యభిచారిగా తీర్పు తీర్చి ఆమెను రాయితో కొట్టాడా? కొట్టలేదు. జాతి కనిపించండి. తప్పులు ఎంచగలిగే అర్హత ఉన్న యేసు ప్రభువే తప్పు ఎంచలేదు. రాయిచ్చి కొట్టగలిగే అర్హత ఉన్న యేసు ప్రభువే రాయిచ్చి కొట్టలేదు. పైగా ఏమన్నాడు? అమ్మా వాళ్ళెవరూ నిన్ను కొట్టలేదా? అలాగైతే నిన్ను కొట్టనమ్మా అని వెళ్ళిపోయాడు.
కానీ ఓ మాట చెప్తున్నానమ్మా, మరలా తప్పు చేయకమ్మా. అది ప్రోత్సహించి పంపించాడు. మరలా తప్పు చేయకమ్మా అని చెప్పి పంపించాడు. అంటే తప్పు నిజంగా ఏ పాపం లేనోడు ఎవరి మీద తప్పు లేంచడు. తప్పు చూసిన వాళ్ళుగా చిన్న చూపు చూడడు. తప్పులు ఎంచి చిన్న చూపు చూడడు. పాపాలు చేసేవాళ్ళే ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచుతూ వాళ్ళని చిన్న చూపు చూస్తూ తమ్మును తాము హెచ్చించుకుంటారు. అదేలేండి, ఖాళీ డబ్బా డబ్బా అంటది, నీళ్ళతో నిండిపోయిన డబ్బా మోగిద్దా అందో, అది అలాగనమాట. ఖాళీగా ఉన్న ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, నిండిగా ఉన్న ఇస్తరాకు కాముగా ఉంటుంది. నిజంగా ఏ పాపము లేని యేసుక్రీస్తు ఏ దోషం మోపలేదు, పైగా క్షమించాడు, మళ్ళీ ప్రోత్సహించాడు. కానీ అనేక పాపాలు కలిగిన శాస్త్రులు పరిచయాలు మాత్రం ఆమెలో ఉన్న తప్పును ఎంచి ఆమెను రాళ్లతో కొట్టాలి అని. తీర్పు తీర్చడం ద్వారా ఎదుటివానిలో దోషాలని తప్పుల్ని ఎంచి వాళ్ళని చిన్న చూపుతో చూడటం ద్వారా మనలో 4 కనపడుతున్నాయండి. ఆత్మీయ గర్వం. ఏంటి ఆత్మీయ గర్వం? నేను నీతిమంతుణ్ణి, అతని కంటే నేను, ఇప్పుడు చెప్పండి, నేను ప్రభుదాసిని చిన్న చూపు చూస్తున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? నాలో ఏముందని? నేను ప్రభుదాసి కంటే నేను నీతిమంతుణ్ణి అంటే నాలో ఏముంది? ఆత్మీయ గర్వం. ప్రేమ లేనితనం కనిపిస్తుంది. ప్రేమ లేనితనం అంటే ప్రేమ అనేక దోషములను ఏం చెప్పండి చూపిస్తాను మీకు. ప్రేమ అనేక దోషాలను ఏం చేస్తుంది? కప్పిస్తాను. నేను ప్రేమ లేని వాడిని అవుతున్నాను. తర్వాత ద్వేషం. ఆ తప్పును బట్టి అతను నేను ద్వేషిస్తున్నాను, అతని కంటే నేను నీతిమంతుడిని నేను హెచ్చించుకుంటున్నాను. పాపం చెయ్యని వారిగా, బలహీనతలు లేని వారిగా భావించడం. మనలో ఏ పాపాలు లేవు, ఏ బలహీనతలు లేవని మనం భావించడం ఆత్మీయ గర్వం. వారికంటే మనల్ని నీతిమంతులుగా భావించడం, హెచ్చించుకోవడం. ఇతరులతో చెప్పి సంతోషించడం, అదేంటి? ద్వేషం. మనం ఇతరుల తప్పుల్ని ఎంచుకుంటున్నామంటే దాని అర్థం మనం వాళ్ళకంటే మంచోళ్ళు అని, వాళ్ళకంటే నీతిమంతులు అని, ఉత్తములు అని మనకి గర్వం, మనకి హెచ్చింపు, మనకి గర్వం ఉందని అర్థం. ఓకేనా? రెండోది, ఇతరులకు ఎందుకు చెప్తామో తెలుసా? అతని మీద మనకు ఒక ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషాన్ని ఇతరులకు చెప్పి మనం ఆనందపడతాం. అంటే మనం ఏంటంటే వీడి పరువు తీసేస్తున్నాం, వీడిని గాలి తీసేస్తున్నాం, వీడిని నలుగురు మధ్య అల్లరి చేసి పడేసేసాం, వీడికి ఇలాగే అవ్వాలి అని అనమాట మనకి. అంటే మనం అలా నలుగురి మధ్యన అల్లరి చేసేసి అప్పుడు మనం అమ్మయ్య ప్రభుదాసిని నేను అల్లరి చేసి పడేసేసాను, లేకపోతేనే అనమాట. నాలో ఏముందనమాట అంటే ప్రభుదాసి మీద నాకేముంది? ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని ఎలా చేశాను, ఎలా తీర్చుకున్నాను? నేను నలుగురికి చెప్పి అమ్మయ్య నలుగురికి చెప్పేశాను. తెలుసా ప్రభుదాసి గురించి? ప్రభుదాసి ఇలాగనమాట. అంటే ఎదుటి వారిలో తీర్పు తీర్చి తప్పులు ఎంచి ఆ తప్పుల్ని నలుగురికి పంచడం ద్వారా మనలో ఎలాంటి విషబీజాలు ఉన్నాయంటే, మనలో ఎలాంటి దొంగ భయంకరమైన భావాలు ఉన్నాయంటే మామూలు భావాలు కాదు. తప్పులు ఎంచుతున్నామంటే మనల్ని మనం నీతిమంతులుగా ఎంచుకుంటున్నాము, హెచ్చించుకుంటున్నాము అని ఆత్మీయ గర్వం ఉందని అర్థం. అతన్ని మనం తప్పులు ఎంచుతున్నామంటే అతన్ని మనం తృణీకరిస్తున్నాం, చిన్న చూపు చూస్తున్నాం అని అర్థం. ప్రేమ లేదని అర్థం. నలుగురికి చెప్పి మనం ఆనందపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే అతని మీద మనకు ఒక ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని నలుగురికి చెప్పి మనం ఆ ఆత్మీయ ఆనందాన్ని అంటారు, దాన్ని ఒక ఆనందాన్ని మనం పొందుతాం. ఇదంటండి ఈనాడే చెప్పాను మీ అందరికి. ఈ జబ్బు, ఈ పాపం అందామా, పాపం, ఈ పాపం అనేది ఎవరిలో ఉంటుంది చెప్పండి? ఈ పాపం ఎవరిలో ఉంటుంది చెప్పండి? నేను చెప్తున్నానండి, నాలో కూడా ఉండేది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది, కానీ చాలా తగ్గింది. అంటే ప్రతి మనిషి నిజాయితీగా ఒప్పుకుంటే ఈ పాపం అందరిలోనూ ఉంటుంది. ఒకవేళ క్రీస్తులోకి రాకముందు ఎక్కువ ఉంటుంది, క్రీస్తులోకి వచ్చాక తగ్గుంటుంది, కానీ ఉంటుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలి? ఇంకా తగ్గించాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9వ
ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. 9వ అధ్యాయము 4వ వచనం. చదువు. మీలో ప్రతివాడును ఆ, తన పొరుగువాని విషయమై ఆ, జాగ్రత్తగా ఉండవలెను. ఆ. ఏ సహోదరుడైనా నమ్మకుడై ఏ సహోదరుని నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు ప్రతి సహోదరుడు ప్రతి ఒక్కడు అంతర్పట్టి తంత్రగొట్టియు తన సహోదరుని తన సహోదరుని కోపము కొంపముంచును. ప్రతి పొరుగువాడును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరగ కొండెములు చెప్పుటకే, కొండాలంటే తెలుసా, నా గుట్టు నా తప్పులు తీసుకెళ్ళి ఇంకొకరికి తమ కొండెములను నా తప్పులను చెప్పుటకే తిరుగులాడుచున్నాడు. రైట్, ఇప్పుడు చెప్పండి, ఈ జబ్బు ఎవరికి ఉంది? ప్రతి సహోదరులో, ప్రతి పొరుగువానిలో. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరిలోనూ. ఇంకా కిందకి వెళ్ళండి, 5వ వచనం. సత్యము పలకక ప్రతివాడు తన పొరుగువానిని వంచుచు అబద్ధం అండి. తమ నాలుకలలో అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారు. ఇదండి మనం బైబిల్ మన విశ్వరూపం చూపించేసింది. మనం ప్రతి ఒక్కడు ఎలాంటి వాళ్ళు అంటే, మనమందరం ఎలాంటి వాళ్ళు అంటే, మన సహోదరుల్లో తప్పులు పట్టాలని మనం ప్రయాసపడతాం. ఆ తప్పులు తెలుసుకున్నాక వాళ్ళని మనం చిన్న చూపు చూస్తాం. అదే సమయంలో మనం హెచ్చించుకుంటాం. అక్కడతో ఆగిపోం. ఆ తప్పుల్ని తీసుకెళ్ళి అందరికీ చెప్తాం. చెప్పి మనం సంతోషిస్తాం. ఇలా ప్రతి ఒక్కడు తంత్రగొట్టి, కొండెములాడేవాడు, పరులు గుట్టుని ఇతరులకు చెప్పి ప్రతి ఒక్కడు కొంప ముంచేవాడిగా మనం ఉన్నామటండి. మనందరం అలాంటి వాళ్ళమే. బైబిల్ ఏమి ప్రతి ఒక్కడు అందా, లేకపోతే కొందరు అందా? ప్రతి ఒక్కడు. అయితే జ్వరం కొంతమందికి 99 ఉంటుంది, కొంతమందికి 100 ఉంటుంది, వాళ్ళు 101 ఉంటుంది, 102 ఉంటుంది, 103 ఉంటుంది. అలాగే ఈ జబ్బు అనేది కొంతమందికి, జ్వరం అందరికీ ఒకేలా ఉంటుందండి. 90 degrees ఉంటాయి, 100 degrees ఉంటుంది, 101, 102, 103, 104, 105 దాకా ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత జ్వరం ఎక్కువ ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ తీర్పు తీర్చేటువంటి జబ్బు కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. కానీ ఎంత ఉన్నది జ్వరమే కదండి. 99 degrees ఉన్నా, 101 ఉన్నా జ్వరమే కదా. దేనికైనా పారాసిటమాల్ వేసుకోవాలి కదా. కాబట్టి ఈ జబ్బు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా, ఇది రోగమే, పాపమే. ఇది మనలో ఉంది. అసలు ఈ పాపం అనేది ఈ మానవాళికి ఎక్కడి నుంచి తగలడ్డదంటే ఆదాము నుండి తగలడింది. ఆదాము గారి నుంచే, మొదటి మనిషి నుంచే. ఎలా అంటే చెప్తాను చూడండి. నాన్న నువ్వు పండు తిన్నావా అంటే, లేదు డాడీ, అసలు సంగతి చెప్తానుండు. ఈ అమ్మాయి ఉందా, నువ్వు నాకు భారీగా ఇచ్చావు కదా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, పాము వచ్చింది, అదేదో కళ్ళపుల్లు మాటలు చెప్పింది, ఇవి నమ్మేసింది, వాళ్ళిద్దరూ కలిసి తినేశారు. ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. ఎవరో ఆదాము గారు. దేవుడు ఏమడిగాడు? నాయన నువ్వు పండు తిన్నావా అని అడిగాడు. దానికి సమాధానం ఏంటి? తండ్రి క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను. ఉందండి, యోబు గ్రంథంలో ఉంటుందండి. ఆదాము తప్పు దాచినట్టుగా నేను దాచను అని ఉంటుందండి. యోబు గ్రంథం ఒకసారి చదివితే ఆ మాట ఉంటుంది. ఆదామటండి తన తప్పు దాచుకుని మాట్లాడాడట. అబమ్మ మీద తప్పు చూపిస్తున్నాడు. అంటే తన కంటిలో ఉన్న దూలాన్ని గురించి మాట్లాడకుండా అబమ్మలో ఉన్న నలుసుని గురించి మాట్లాడు. అక్కడి నుంచి వచ్చిందండి ఆదాము స్వభావం. ఈ ఆదాము స్వభావం అందరికీ వచ్చింది. అసలు ఈ పనికిమాల స్వభావం ఆదాంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? అంతకంటే పనికిమాలినోడు ఒకడు ఉన్నాడు. వాడెవడు అంటే సాతాను. వాడికి ఉంది ఈ పనికిమాలు చెప్పు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఓ గొప్ప స్వరం వింటిని,
నేరము మోపు వాడైన అపవాది. పడద్రోయబడి ఉన్నాడు. సాతానుకున్నటువంటి లక్షణం ఏంటంటే రేయింబగళ్ళు సహోదరుల మీద నేరము మోపడం. అర్థమవుతుందండి? అంటే ఎదుటివారిలో తప్పుల్ని వెతికి ఆ తప్పులు చూడండి, భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఏం తప్పు ఉంది, ఆ దావీదులో ఏం తప్పు ఉంది, మోషేలో ఏం తప్పు ఉంది, ఈ బాప్తిస్మిచ్చి ఆహారంలో ఏ తప్పు ఉంది, ఇవన్నీ నెతుక్కొని పేతురులో ఏ తప్పు ఉంది, పౌలు గారిలో ఏ తప్పు ఉంది, లేకపోతే ఈయనలో ఏ తప్పు ఉందని ఎన్ని నెతుక్కొని అవన్నీ లాక్కొచ్చి అవన్నీ సేకరించి ఎక్కడికి వెళ్తున్నాడంట? భూలోకం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట? పరలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవుడికి చెప్తున్నాడంట. సో మనం కూడా అలాంటి వాళ్ళం అంటే వాళ్ళ తప్పుల్ని వీళ్ళ తప్పుల్ని ఎంచి వాటిని మనసు గుండెల్లో పెట్టుకొని వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాటిని చెప్పడం కోసం భీమవరం కూడా వెళ్తాం, వాటిని చెప్పడం కోసం కాకినాడ కూడా వెళ్తాం, వాటిని చెప్పడం కోసం వైజాగ్ కూడా వెళ్తాం. అంటే చెప్పేదాకా మనకి గాలిపొడకు ఇలా ఉబ్బిపోయి ఉంటుంది. అది చెప్తేనే కానీ మనకి తృప్తిగా ఉండదు, లేదంటే మతి స్థిమితంగా ఉండదు. సాతాను కూడా అలాంటి వాడు ఏంటండి, ఇవన్నీ మెక్కేసుకుని నెత్తి మీద పెట్టుకొని చాకలోళ్ళు పాత బట్టలన్నీ నెత్తి మీద పెట్టుకుని మూట మోసుకుని వెళ్ళినట్టుగా సాతాను వాళ్ళందరి తప్పులన్నిటినీ మీద వేసుకొని ఎక్కడి నుంచి అడిగి వెళ్తున్నాడు చెప్పడానికి. అలాగే మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎదుటి వారి యొక్క తప్పులను ఎంచవలనని ప్రయాసపడుతూ ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నారు? కొండములు చెప్పలవలనని తిరుగులాడుచూ ఉన్నారు. ఇస్రాయేల్ కనపడతాడేమో ఇస్రాయేల్కి చెప్దాం, మన ప్రేమ్ కుమార్ గారు కనపడతాడేమో ప్రేమ్ కుమార్ గారికి చెప్దాం, లేదా రవికి కనపడతాడేమో రవికి చెప్దాం, లేకపోతే ప్రభుదాస్ గారు ఉన్నారేమో ఆయనకి ఫోన్ చేసి చెప్తాం. అలాగాను తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రులగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారొగుటకును నేర్చుకుంది. స్త్రీల గురించి చెప్తున్నాడు. స్త్రీలట ఇళ్ళకి తిరిగి ఆడరాని మాటలు, వదరబోతు మాటలు, పరుల జోలికి పోవచ్చు అంటే పరుల జోలు గురించి ఇతరులకి చెబుతూ తిరుగులాడతారట. అక్కడేమో అంటే ఇర్మియాలో ప్రతి సహోదరుడు ఉన్నది కదండి. మా చెల్లి అవుతుంది, ప్రతి సహోదరి లేదు కదండి అని అంటారేమో. ఇదిగో ఇక్కడ ఉంది మొదటి తిమోతిలో, ప్రతి సహోదరి కూడా ఏం చేస్తుంది? ప్రతి ఇంటికి తిరుగుతుందని. అంటే ప్రతి సహోదరుడే కాదు, ప్రతి సహోదరి కూడా ఆ కొండల్ని, ఆ భారాన్ని పెట్టుకొని, ఆ బరువును పెట్టుకొని ఇది ఎక్కడ ఏ ఇంట్లో వదలాలా, ఇస్రాయేల్ గారి ఇంట్లో వదలాలా, లేకపోతే ప్రభుదాస్ గారి ఇంట్లో వదలాలా అని భారం అన్నమాట. అంటే మనం ఎలా తయారైపోయామంటే మున్సిపాలిటీ చెత్త ఎత్తుకెళ్ళే ట్రాక్టర్లాగా అయిపోయి చూడండి, ఆ చెత్త అంతా ఇంట్లో ఉన్న చెత్త అంతా సేకరించి ఆ ఇంటి ముందు పడేసినట్టు మనం అందరం కూడా ప్రతి ఒక్కరి చెత్త అంతా ఎత్తుకుంటున్నామండి. మనకి తెలియకుండానే మనం ఎంత బుద్ధి తక్కువ పని చేస్తున్నాం చూడండి. మనం మంచి ట్రాక్టర్ కొనుక్కున్నాం అనుకోండి, కొనుక్కున్న ఆ ట్రాక్టర్లో చక్కగా మనం మంచి సామానాలు మోసుకుంటూ వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా మానేసి ఇంటింటికి వెళ్ళి ఆ చెత్త వీళ్ళ చెత్త మనం ట్రాక్టర్లు ఎత్తుకుంటామా? అప్పుడు మన ట్రాక్టర్ కాస్త ఏమైపోద్ది? మున్సిపాలిటీ ట్రాక్టర్ కింద మారిపోద్ది, చెత్త బండి అయిపోద్ది. అప్పుడు దాన్ని ట్రాక్టర్ అంటారా, చెత్త బండి అంటారా? చెత్త బండి అయిపోయింది. చూసారా? అంటే మన బండి కాస్త చెత్త బండిగా మారిపోయింది. మనం కూడా అలాగే అయిపోయింది. మన మనసులో కూడా ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ తప్పుల్ని వీళ్ళ తప్పుల్ని మన గుండెల్లో వేసుకుని మన గుండెని చెత్త గుండెగా మార్చుకుంటున్నామండి. మనకు తెలియకుండానే మనం ఎంత బుద్ధి తక్కువ పని చేస్తున్నామండి. ప్రియమైన దేవుని వారలారా, ఎంతో కొంత నాలో కూడా ఉండేదండి ఇతరుల గురించి మాట్లాడడం, ఇతరుల గురించి ఎత్తడం అనేది. సో నాలోనూ ఉండేది. అంటే సహజంగానే ఈ ఆదాము స్వభావం అనేది మనలో ఉంటుందండి. తర్వాత ఈ ప్రసంగాలు, ఈ మాటలు ఎక్కువ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే
సో దీన్ని స్టాప్ చేయాలి. తప్పు. అసలు ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఆయాసపడకూడదు. తప్పు చేసిన విషయాల్ని ఇతరులకు చెప్పకూడదు, చెప్పి మనం ఆనందపడకూడదు. అలాగే అసలు ఇతర విషయాలు మనం మాట్లాడకూడదు, ఎంచడం మన అనవసరం అంటారు కదా. ఫస్ట్లోనే చెప్పాను, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, అంటే నీ సంగతి నువ్వు చూసుకోవాలి. కనుక ఈ వాక్యం నాకు బాగా అర్థమైన తర్వాత ఈ మాయరోగం పోగొట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మొక్క అయితే, తోటకూర మొక్క అయితే ఎలా అంటే వచ్చేస్తుంది. కొన్ని పిచ్చి మొక్కలు ఉంటాయి, తోటకూర మొక్కలాగానే ఉంటాయి, లాగినా సరే ముళ్ళ కంప ఉంటుంది సరే, మీకు తుమ్మగొప్ప అంటారు. చిన్న మొక్కే, కానీ ఇది లేపాలంటే చాలా కష్టం. తోటకూర మొక్క లాంటిది కాదు ఈ పాపం, పుడుక్కులు అంటే లైట్ చేయడానికి. ఈ పాపం ఎలా ఉంటుందంటే ఒక ముళ్ళకంప ఎలాగైతే మన ఇంటి ముందు ఉంటే పాతికిపోయి ఉంటుందో, దాన్ని చేతితో లాగినా సరే ఎలా రాదో, గవర్నమెంట్ దాన్ని కదిపి ఎలా లెగ్గొట్టాలో అంత బలంగా ఉంటుందండి ఈ పాపం. నేను చెప్తున్నానండి, మీరు ఈరోజు దీన్ని వదలకండి. అసలు ఈ విషయాన్ని దేవుడి దగ్గర తేల్చుకోండి. అదో మీదో తేలిపోవాలి ఈరోజు. అలా వెళ్ళాలి మీరు దేవుడి. నేను అలాగే వెళ్ళాను. అలా వెళ్తాం వల్లే చాలా వరకు తగ్గిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు వద్దు ప్రభువా, నాకు వద్దు, ఎదుటి వాళ్ళ గురించిన తప్పులు ఎంచాల్సిన అవసరం నాకు లేదు. నా తప్పులే నాలో చాలా ఉన్నాయి. నన్ను నేను చూసుకోవడం చాలా మర్చిపోయాను. ఎదుటి వాళ్ళ తప్పులు చూస్తూ నా తప్పులు నేను చూసుకోవడం మర్చిపోయాను. సో ఇది చాలా ఘోరమైన పాపం అన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి నాకు ఈ తప్పు వద్దు ప్రభా, ఈ నేచర్ నాకు వద్దు, ఈ స్వభావం నాకు వద్దు. ఎవరు ఎలాగుంటే నాకు అనవసరం, నేను ఎలా ఉన్నాననేది నాకు ముఖ్యం అని మీరు దీన్ని గట్టిగా పట్టుకోండి. ఇంటికి వెళ్ళాక ఈరోజు రాత్రి ఒక పట్టు పట్టండి, దేవుని పాదాలు వదలకండి. మీరు నిజంగా ఇంట్రెస్ట్గా దీని నుంచి విడుదల పొందాలని మీరు నిజంగా పట్టుపడితే చాలా వరకు మీరు విడుదల పొందుతారు. ఇంకా పట్టుపడితే ఇలా రోజు పట్టుపడుతూ ఉంటే మీలో మీరు ఎలా మారిపోతారంటే, మనం ఎలా మారిపోతామంటే, మనకెందుకు, మన జీవితం మనం చూసుకోవాలి, మనలోనే చాలా లోపాలు ఉన్నాయి, అలా మారిపోతూ ఉన్నాం మనం. అసలు మన మార్పును చూసి మనమే ఆశ్చర్యపోతాం. అసలు ఎదుట మనం ఎంత ఘోరంగా బతికినా వాళ్ళ జీవితాలను మనం ఏమీ చిన్నపుచ్చుకోం. అసలు మనం దాని గురించి ఆలోచించాం. అంటే వాళ్ళని మనం తప్పులకి ఎంచాం. అయ్యో నేను అలా ఉన్నాను, నేను ఎంతకంటే భయంకరంగా ఉన్నానేమో అని మనం అనుకుంటామండి. అప్పుడు నిజమైన దీనత్వం ఉండేది. నిజమైన దీనత్వం అంటే ఏంటి? నేను దీనుణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను అంతకంటే బలహీనతలు కలిగిన వాడిని అని ఎంచుకోవడమే కదా దీనత్వం అంటే. అది వస్తుందండి. మొదట నేను అలా ఉన్నానేమో, నేను అలా శోధించబడ్డానేమో, నేను కూడా అలాగే ఉన్నానేమో అని తన విషయమై చూచుకొని, అంటే ఎదుటోడులో తప్పు కనపడినప్పుడు ముందు ఎవరిలో చూసుకోవాలి? మనలో నాలో కూడా ఇలా ఉందా, నేను కూడా ఇలా ఉన్నానా? అదే ప్రభు చెప్పాడు, ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసుని చూడడం కంటే చూసే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో. చూడమన్నాడు యేసుప్రభు. చూడమన్నాడా లేదా? ఆమె కంటిలో, ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని చూసే ముందు ఏం చెయ్యి? అప్పుడు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడు. చూసి ఏం చెయ్యి? తీసుకో, ఆ దూలాన్ని తీసుకో. తీసుకున్నాక ఏం చేయాలి? పడేసేయాలి. పడేసాక ఏం చేయాలి? ఎవరి కంటిలో అయితే నలుసు ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కంటిలో నలుసు తీయాలి. అది నలుసు తీయొద్దని యేసుప్రభు అంటలేదు. నలుసు తీయొద్దని యేసుప్రభు అంటలేదు. చాలామంది అంటారు, నీ నలుసు నువ్వు చూసుకో అంటారు. ఇట్లా తప్పించుకుంటూ ఉంటారు. ఈ చాలా పదం, ఈ బైబిల్లో ఈ పదాన్ని చాలా రాంగ్గా వాడతారండి చాలామంది. నీ కంట్లో ఉన్న దోల నువ్వు చూసుకో, నీ కంట్లో ఉన్న దోల నువ్వు చూసుకో. నిజమే, నా కంట్లో నేను దూలం చూసుకుంటాను. ఆ దూలం తీసుకున్నాక నా బాధ్యత ఏంటి చెప్పండి? ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని నేను తీయాలి. ముందు నా కంట్లో ఉన్న నలుసుని తీసుకుని ఆ తర్వాత నీ కంట్లో ఉన్న నలుసుని తీయాలి. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మొదట నిన్ను నువ్వు చూసుకొని అది అప్పుడు వాడికి అది మంచి దారికి తీసుకురావడం అంటే ఏంటి? ఆ తప్పుదారిలో నుంచి వాడిని మంచి దారిలోకి అంటే నలుసు తీయమని అర్థం. వాక్యం ఎక్కడో తప్పిపోదండి.
ప్రభు చెప్పిన మాటలే అపోస్తులు చెప్పారు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ప్రభు చెప్పిన మాటలే అపోస్తులు చెప్పారు. కానీ ప్రభు ఏమో కొంచెం కన్ఫ్యూజన్గా చెప్పారు, అర్థమైనట్టు అవునట్టుగా చెప్పారు. కానీ వీళ్ళు వివరంగా చెప్పారు అంతే. ప్రభు చెప్పిన ఆజ్ఞలే కనపడుతున్న ఆ 20-30 ఆజ్ఞలే అపోస్తులు చెప్పారు. క్రీస్తు చెప్పనిది ఏమి అపోస్తులు చెప్పలేదు. కానీ యేసుప్రభు చెప్పింది మనకు అర్థం కాలేదు అంతే. దూలం అంటున్నాడు, నలుసు అంటున్నాడు, అది మనకు అర్థం కాలేదు. కానీ అపోస్తులు దాన్ని మనకి అర్థమయ్యేలా చెప్పారన్నమాట. దాని అర్థం ఏంటంటే, దూలము నలుసు అంటే ఏంటంటే, ఎవరైనా ఒక సహోదరుడు ఎదుటి వాళ్ళు తప్పు ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? నిన్ను నువ్వు విమర్శించుకొని, అలా నా జీవితం ఉందా అని పరీక్షించుకుని సరిదిద్దుకొని, ఆ తర్వాత వెళ్ళి ఏం చేయాలి? ఆ ఎదుటి వాని వ్యక్తిని మనము సరిదిద్దడానికి, సరిచేయడానికి ప్రయత్నించాలా, ప్రయత్నించకూడదా? ప్రయత్నించాలి. అమ్మా అలా ఉండకూడదమ్మా, అలా కాదన్న, అలా ఉండకూడదు. మరి ఈ పాపంలో మీరు ఇలా ఉంటే అలాగా, మీరు ఇలా ఇద్దరు అత్తగోళ్ళిద్దరు ఇలా దెబ్బలాడుకుంటే అలాగా, క్రైస్తవులు సమాజం ఏమనుకుంటుంది అని మనం మాట్లాడాలి. ఒకవేళ చెప్పలేని ధైర్యం లేకపోతే ప్రార్థన చేయాలండి. మన వల్ల కాకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆవేశపడకూడదు. మన హృదయంలో వాళ్ళ మీద మనం ఆయాసపడకూడదు. ఇలా ఎందుకున్నారు, ఇలా ఎందుకున్నారు అని మనం ఏమీ తీర్పు తీర్చేసి వాళ్ళ మీద మన శిక్షలు, శాపాలు వదిలేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు నాశనం అయిపోతారని మనం కోరుకోవాల్సిన అవసరం. వాళ్ళు మారాలని ప్రార్థన చేయండి. అవకాశం ఉండి వెళ్ళి చెప్పండి, అమ్మాయి ఇలా ఉండకూడదమ్మని చెప్పండి. కానీ ఎప్పుడేం గమనించండి, చెప్పేటప్పుడు ఒంటరిగా చెప్పండి. అప్పుడు వినకపోతే ఎదురెళ్ళి చెప్పండి. అప్పుడు వినకపోతే సంఘం ముందు పెట్టండి. మనకేమర్థమవుతుందంటే, ఎదుటి వారిలో తప్పులు ఎంచి వాటిని బట్టి వాళ్ళని చిన్నచూపు చూసి వాటిని ఇతరులకు ప్రకటించి మనం ఆనందపడుతున్నాము అంటే అది సాతాను స్వభావం, ఆదాము స్వభావం. క్రీస్తులోకి వచ్చి క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్నాం కనుక మనం ఆ స్వభావాన్ని, ఆ బుద్ధిని విడిచిపెట్టాలి. అలా ఉండకూడదు. ఎదుటివారికి తీర్పు తీర్చకూడదు, తప్పులు ఎంచకూడదు. దానికి మనం ప్రార్థన చేసి చాలా పోరాడాలి. ఆ యొక్క బుద్ధి మనలోంచి పోవాలి అంటే చాలా నిజంగా మనం ఎప్పుడైతే ఇది నేను చెప్తున్నానండి, చిన్న జాగ్రత్తగానండి, మీరు కానీ ప్రార్థన చేసి దీని మీద కానీ గెలిస్తే, విజయం సాధిస్తే, దీని మీద పోరాడి మీరు దీన్ని అధిగమించగలిగితే మీరు ఆత్మీయంగా చాలా ఆశీర్వదించబడతారు. మీ దృష్టి ఇతరుల మీద నుంచి మీ మీదకి వస్తుంది. సీసీ కెమెరా చూసారా ఎలా వెళ్తుంది? అప్పుడు ఆ సీసీ కెమెరాని మీ వైపు తిప్పుకున్నారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. మీరేం చేస్తున్నారో అర్థమవుతుంది. అలాగా మీరు ఎప్పుడైతే ఇది సరిదిద్దుకున్నారో అప్పుడు మీ దృష్టి ఇతరుల మీద నుంచి తగ్గిపోయి మీ మీద మీకు వస్తుంది. అప్పుడు మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం మొదలు పెడతారు, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం మొదలు పెడతారు. చాలా ఆశీర్వాదకరమైనటువంటి మార్పు ఇది. నేను అనుభవిస్తూ చెప్తున్నాను. తర్వాత మరి ఏం చేయాలండి? వాళ్ళని మనం తప్పులు ఎంచకూడదు, వాళ్ళని చిన్నచూపు చూడకూడదు, తృణీకరించకూడదు, మనం ఏదో మంచివాళ్ళుగా అన్నట్టుగా ఫీల్ అవ్వకూడదు. ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఇంటింటా తిరుగుతూ ఎవరికి చెప్పకూడదు. మరి ఏం చేయాలి? ప్రేమతో సంగతిని దాచాలి. తర్వాత ఏం చేయాలి? మనల్ని మనం చూసుకోవాలి కదా, అది చెప్పేసానా, అయిపోయింది. మరి ఏం చేయాలి? తర్వాత ప్రేమతో దాచి ఏం చేయాలి? అతని కొరకు ప్రార్థన చేయాలి. ఆ తప్పిదంలో చిక్కుకున్న వారి యొక్క ఆ కలహాన్ని, ఆ గొడవని, ఆ తప్పుని సర్దుకు మనచమని, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురామని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలంటే అవకాశం ఉంటేనండి వెళ్ళి నేరుగా ఒంటరిగా వెళ్ళి మాట్లాడాలి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మీ చేతనింది చెప్పండి, సాత్వికంతో చెప్పండి, మాట్లాడు. అంతేనండి. అతనిని ఏం చేయాలట? సాత్వికముతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. అలాంటి వాళ్ళు మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. రైట్. ఇదేమి నా వల్ల కాదండి అంటే మీరు మాత్రం ఇతరుల గురించి ఏమీ ఎత్తకుండా మీ మనసులో ఒకవేళ ఎవరి గురించి అయినా బాధగా ఉంటాయి. ఈ మాట కూడా చెప్తున్నా జాగ్రత్తగానండి. ఇతరుల గురించి తీర్పు తీర్చినప్పుడు, ఇతరుల తప్పులు మీకు కనపడినప్పుడు వాళ్ళు మీరు చిన్న చూపు చూసినా, తృణీకరించినా, ఇతరులకి తెలియజేసినా